ఇంకా బాగి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అరుంధతి అక్క నాకే ఎందుకు అనిపించింది అని చెప్పి. ఇంకప్పుడే రాతోడు తన రూమ్లోకి వచ్చి తన మీద ఇలాగ చేయి వేసి తన కిటికీ నుంచి బయట చూస్తున్నప్పుడు ఇలాగ చేయి వేసిన వెంటనే పెద్దగా అరుపరుస్తుంది. ఏమైంది మిస్ అమ్మ, ఏం జరిగింది? రాత్రి కూడా నువ్వు అరుంధతి మేడం ఫోటో చూసి కళ్ళు తిరిగి పడిపోయావంటే కదా సార్ చెప్పారు అని చెప్పి అన్నవన్నీ. రాతోడు నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు కూడా కళ్ళు తిరిగి పడకూడదు, ఏ గుండెపోటు కూడా తెచ్చుకోకూడదు అంటే చెప్పు మిస్ అమ్మ, నాది స్ట్రాంగ్ బాడీ అంటాడు. ఇంక చెప్తాడు, ఇన్ని రోజులు పక్కింటి అక్క అని చెప్పి మాట్లాడుతూ నాకు ఎవరో కాదు అరుంధతి అక్కే అని చెప్పిన వెంటనే రాతోడు కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా కళ్ళు తిరిగి పడిపోతే బాగా టెన్షన్ పడిపోయి అక్కడ వాటర్ బాటిల్ నుంచి నీళ్ళు ఇలా జల్లుతూ ఉంటుంది. ఇంకా పైనుంచి యమధర్మరాజు గుప్తా గారికి ఇలా చెప్తూ ఉంటారు, నువ్వేం చేస్తున్నావు, ఇక రెస్ట్ తీసుకొని పడుకుంటున్నావు, అక్కడ చూడు. అదే అమ్మ రోజు వాహన చోదకుడు కూడా తెలిసిపోయింది, అమ్మ డ్రైవర్ కూడా తెలిసిపోయింది, అరుంధతి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని చెప్పి అన్న వెంటనే అవునా యమధర్మరాజు అంటే నువ్వు భూలోకంలో ఉన్న నువ్వేం చేస్తున్నావో నాకు అక్కడికి తెలిసినవి అన్నీ అని చెప్పి అన్న వెంటనే ఇంకా గుప్తా గారు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇంకా రాధోడు కింద నేలవే పడిపోయి ఉంటే ఇంకా బాగి లేపుతూ ఉంటుంది, లెగు రాతోడు లెగు అని చెప్పి నీళ్ళు జల్లి ఇంకా లేచి ఇలా కూర్చొని ఇలా అంటూ ఉంటాడు, నిజంగానే నీకు అనిపిస్తుందా బాగి అనుకుని చెప్పి అన్న వెంటనే అవును రాతోడు ఎన్ని రోజులు మాట్లాడుతుంది పక్కింటాకి ఎవరో కాదు అరుంధతి అక్కే అని చెప్పి. ఇంకా అన్న వెంటనే రాతోడు కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా లెగిచి ఇప్పుడు ఎక్కడుందో చూడు అంటే అరుంధతి అక్క ఇక్కడే ఉంది, రాతోడు లాన్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అని చెప్పి ఇద్దరు కలిపి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే అరుంధతి అటు ఇటులో తిరుగుతూ ఉంటుంది. ఇంకా రాతోడికి చూపిస్తూ ఉంటుంది, అక్కడే కుర్చీల దగ్గర తిరుగుతుంది రాతోడు అన్న వెంటనే ఇంకా రాతోడు కళ్ళంటే ఇలా నీళ్ళు వచ్చి చెప్తూ ఉంటుంది, నేను చూడలేకపోతున్నా సరే మిస్ అమ్మ, నాకు చాలా ఆనందంగా బాధగా కూడా ఉంది, తను చనిపోయి చాలా రోజులు అయినా సరే ఇంకా ఇక్కడే ఉంది అని చెప్పి నాకు కనిపించట్లేదు అన్నందుకు చాలా బాధగా ఉంది అనుకుని అంటూ ఉంటాడు రాతోడైతే. ఇంక బాగా అంటే అమ్మాయితో చెప్దాము రాతోడు తన విని చాలా ఆనందపడతారు, అరుంధతి ఇక్కడ తిరుగుతుంది కనిపిస్తుంది అంటే అప్పుడు రాత్రి ఇలా అంటాడు, వద్దురు మిస్ అమ్మ, ఇప్పుడిప్పుడే నీకు దగ్గర అవుతున్నారు, అరుంధతి మేడంని మర్చిపోయి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇలా చెప్పావంటే సార్ మళ్ళీ అది గుర్తెచ్చుకొని నేను బాధపడతారు ఎక్కువ అని చెప్తే, అయితే పిల్లలకి చెప్దామా రాత్రుడు అంటే పిల్లలు తల్లి ఫోటో చూడకూడదు అనే కదా మిస్ అమ్మ, సారు ఫోటోని రూమ్లో పెట్టి లాక్ చేశారు, ఇంక ఇప్పుడు నువ్వు చెప్పావంటే మళ్ళీ వాళ్ళు కూడా చాలా బాధపడతారని చెప్తా ఉంటాడు. ఇంకా రాతోడు అయితే మిస్ అమ్మకి మరి ఏం చేద్దాం రాతోడు అంటే ఏమి చేయొద్దు సారు మేడం గారు అస్థికలకు ఎలాగైనా కలపాలి, తన మళ్ళీ పుడుతుంది అని చెప్పి ఆ స్వామీజీ చెప్పారు కదా ఆ పనుల్లోనే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా రాతోడు అయితే ఇంకా మిస్ అమ్మ కూడా సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే టీవీలో షో జరుగుతూ ఉంటుంది అక్కడ ఆత్మల గురించి అని చెప్పి ఇంక పిల్లలందరూ చూస్తూ ఉంటే అరుంధతి వచ్చి వస్తుంది, ఏంటి వీళ్ళేంటి ఇలాంటి షోలు చూస్తున్నాయి అని చెప్పి పిల్లలు కూడా తెలుసుకునేవి అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటారు ఆత్మలు తిరుగుతాయని చెప్పి. ఇంకా అప్పుడే ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది పిల్లల మధ్యలో. ఇంకా అప్పుడు అంజలి అంటూ ఉంటుంది, అమ్మ ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతుంది అంటే ఇంకా అమ్ము లేదు అదంతా అబద్ధం అని కూడా అంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి వస్తే ఇలా చెప్తూ ఉంటుంది, మనోహరి ఆంటీ వస్తుందో మనోహరి ఆంటీని అడుగుదామని చెప్పి ఇంకా మనోహరి వచ్చిన తర్వాత ఆపి అడుగుతూ ఉంటారు, తన ఆత్మలు ఉంటాయా ఆంటీ అని చెప్పి అన్న వెంటనే ఇలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మనోహరి. ఇంకా అప్పుడే అక్కడికి అమ్మరు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఆత్మ నిజంగానే ఉంటే మీ అమ్మ ఆత్మ ఇక్కడే ఉంది, నా కళ్ళెదురుగానే ఉంది, నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను అన్న వెంటనే అందరూ షాక్ అయిపోయి. ఇంకా రానున్న ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.